జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరు ఇలాగే ఉండండి. మీరిలా ఉన్నంత వరకు ఒకరిని అడగాల్సిన అవసరం లేకుండా మీరు కావాలనుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరికే వస్తాయి. అలాగే ఏం జరిగిందనేది ఫోన్ చేసి చెప్పండి. ఎవరు సిద్ధు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరు, దాక్షాయనితో. ఏంటంట? ఏముంది, పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని అడిగారంట. అయితే ఏమనుంటారు? ఇంకేమంటాడు, ఇస్తాననే చెప్పాడంట. నిజంగా ఇస్తాడంటవా సిద్ధు? ఎందుకు ఇవ్వడు శామ్? ఇప్పుడు అవకాశం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ వెనుక మనం ఉన్నాం. అడగాల్సిన విధంగా అడిగిస్తే చచ్చినట్టు తెచ్చిస్తాడు. విషయం ఇంటి వరకు వస్తే ఎంత ప్రమాదమో బాబాయికి బానే తెలుసు కదా. వీళ్ళని ఎలా ఆడుకోవాలా అని మనం అనుకుంటూ ఉంటే సమయానికి ఆ దాక్షాయని బాగా దొరికింది కదా మనకి. ఇంతటితో వదిలిపెట్టకూడదు శామ్. బాబాయ్ డబ్బులిచ్చాక మావయ్య దగ్గర కూడా డబ్బులిచ్చే ఏర్పాటు చేయాలి. అవును సిద్ధు, మనం ఇంటికొచ్చిన దగ్గర నుంచి మనం వచ్చిన విషయం మర్చిపోయాం. మనకి డబ్బులు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ వస్తే అందులో దాక్షాయని మనకేమైనా ఇస్తుందా లేదా? ఇవ్వాలి, ఇస్తుంది కూడా. అంత నమ్మకం ఏంటి సిద్ధు? వాళ్ళకి దారి చూపించిందే మనం. ఎప్పటికప్పుడు ఎలా వెళ్ళాలో చెప్తుంది కూడా మనమే. అందుకే కదా ఇక్కడ ఏం జరిగినా వెంటనే ఫోన్ చేసి చెప్తుంది. ఆ నమ్మకం ఉన్నంత వరకు మనం అడిగింది ఇస్తూనే ఉంటారు. మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలి సిద్ధు. త్వరగా ఇక్కడి నుంచి బయటపడిపోవాలి. మనం ఏమీ చేయకుండానే డబ్బులు వసూలు చేసే దారి దొరికింది కదా శామ్. ఇప్పుడు దాక్షాయిని అడ్డం పెట్టుకుని ముందు బాబాయ్ దగ్గర, ఆ తర్వాత మావయ్య దగ్గర, ఆ తర్వాత అమ్మమ్మ దగ్గర, అలా అవకాశం దొరికిన చోటల్లా డబ్బులు వసూలు చేపిద్దాం. అందులో మన వాటా మనం తీసుకుందాం. కానీ అందరూ డబ్బులు ఎందుకు ఇస్తారు సిద్ధు? ఏంటి శామ్, మరీ అంత అమాయకంగా అడుగుతావు? ఎవరికి వాళ్ళు ఈ విషయం బయటికి రాకూడదని అనుకుంటారు కదా. కాబట్టి అడిగింది ఇచ్చేసి తన నోరు మోయించాలి అనుకుంటారు. సో వాళ్ళిచ్చింది వీళ్ళకి, వీళ్ళిచ్చింది వాళ్ళకి తెలీదు. అలా అందరి దగ్గర వసూలు చేపిస్తాం. అందులో మనకు కావాల్సింది మనం తీసుకుంటాం. సింపుల్. నీ ఐడియా బానే ఉంది, కానీ వాళ్ళ అడ్డం తిరిగితే? అడ్డం తిరగనంత వరకు సలహాలు మాత్రమే ఇస్తాం. అడ్డం తిరిగారనుకో, వాళ్ళనే లేకుండా చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది, మనకి అవసరం ఉంది. కాబట్టి మంచిగా మనకు కావాల్సింది తీసుకోవడానికి ట్రై చేద్దాం. కుదరదు అన్నప్పుడు మనకుండే దారులు మనకెలాగూ ఉంటాయి. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు. ముందైతే బాబాయ్ డబ్బులు ఇచ్చాక మనకి రావాల్సింది మనం వసూలు చేసుకుందాం. ఏంటండి, దమయంతన్న మాటలకి బాధపడుతున్నారా? లేదు, నా చెల్లెలు అన్నందుకు కాదు, నన్ను ఇప్పటికీ అర్థం చేసుకోలేదనే నాకు చాలా బాధగా ఉంది. దమయంతి గురించి మనకి తెలిసిందే కదండి. తెలుసనుపమా, కానీ దమయంతి పిల్లల ముందు, అమ్మ ముందు అలా మాట్లాడుతుంటే నేను ఎప్పుడో చేసిన తప్పుని దెప్పుతున్నట్టుగా అనిపిస్తోంది. నేను గతంలోంచి బయటికి రావాలని ప్రయత్నిస్తుంటే నా చెల్లి మాత్రం నన్ను అక్కడే ఉంచేసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అదే నా బాధ. ప్రతి మనిషి జీవితంలో తప్పులుంటాయండి. అవి తెలుసుకుని సరిచేసుకుంటేనే ఒక ఆటవికుడు వాల్మీకి అయ్యాడు. అనుపమ్మా, నేనంత గొప్పవాణ్ణి కాలేకపోయినా మా అమ్మకి మంచి కొడుగ్గా, నీకు మంచి భర్తగా, నా కూతురికి మంచి తండ్రిగా ఉంటే చాలు. కళ్యాణి ఏ రోజు మా నాన్న మంచివాడు కాదు అనుకోలేదు. నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళకి దగ్గరవ్వడమే మిగిలింది. ఆ రోజు త్వరలోనే వస్తుంది.
శౌర్య, నానా, కళ్యాణి, శౌర్య, అందరూ రండి. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? కాసేపైనా నువ్వు ప్రశాంతంగా ఉండవు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇప్పుడేం కొంపలు మునిగాయని అరుపులు కేకలు? ఏం లేదు నాన్న, అందరికీ ఒక విషయం చెప్దామని పిలిచాను. నీ పిలుపులకి అరుపులకి తేడా లేకుండా పోయిందక్క. ఏమైందని కంగారుగా మేమొస్తే నింపాదిగా పిలిచాను అంటున్నావు. విషయం ఏంటో చెప్పుదామేంటి? ఏం లేదు, మనందరి బొమ్మడి పొలం ఉంది కదా, ఆయన వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అందుకే ఆ పొలం అమ్మి ఆయనకి డబ్బులిద్దామని. అవునా? నాన్న బిజినెస్ చేస్తాను అంటే అందుకు మమ్మల్ని అడగాలా అమ్మా? అల్లుడు గారు నోరు తెరిచి ఎప్పుడు ఏం అడిగింది లేదు. సరే, అబ్బాయికి నచ్చినట్టే చేసుకోమను. నువ్వు కాదనివని నాకు తెలుసమ్మా, కానీ ఉమ్మడాస్తన్న తర్వాత అందరూ సంతకాలు చేయాలి కదా. ఇవిగోండి, ఈ కాగితాల మీద సంతకాలు చేస్తే ఆయన ఆ పొలం అమ్మి వ్యాపారానికి డబ్బులు వాడుకుంటారు. అలాగే పెడతా. మావయ్య మీరు పెట్టండి. అనుపమా, మావయ్య గారు ఉన్నట్టుండి వ్యాపారం చేయాలి అనుకోవటం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.